ప్రార్థనల చేయుటకు మెలకువగా ఉండుడి. ఎందుకంటే మనము స్వస్థబుద్ధి కలిగిన వారమై ఉండాలి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక స్వస్థబుద్ధి కలిగిన వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. క్రీస్తు వారు శరీరమందు శ్రమపడెను గనుక మనము కూడా అట్టి మనస్సును ధరించి ఆయుధముగా ధరించుకొని శరీరమందు మనము శ్రమపడాలి. అనగా శరీరాశలను మనము విడిచిపెట్టాలి. శరీరము విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనకున్నటువంటి మనుజాశలను అనుసరింపక నడుచుకొనక